ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అంకుల్, ఉదయాన్నే వాకింగ్కి వచ్చారు, ఇప్పుడు భోజనం తీసుకొచ్చారా? మీరు ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తున్నారు అంకుల్. పున్నమికి నేను చాలా రుణపడి ఉన్నాను. పున్నమి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఆ రుణం తీర్చలేను. అందుకే పున్నమి ఉన్నన్నాళ్ళైనా తన రుణం తీర్చుకుంటాను. పున్నమి. అయ్యగారు, లేదమ్మా, ముందు నువ్వు తిను, మాట్లాడకూడదు, తిను. మీ చేత్తో తినడానికి ఏ జన్మలో ఏ పుణ్యమో చేశాను అయ్యగారు. నేనెంత వద్దన్నా రాజమహల్కొచ్చింది. తన తండ్రి కష్టంలో ఉన్నప్పుడు పుణ్యమి సేవ చేసి రుణం తీర్చుకుంది. ఇప్పుడు పుణ్యమి కష్టంలో ఉంటే ఆ తండ్రి రుణం తీర్చుకుంటున్నాడు. రుణం అనడం తప్పేమో, తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు అనడం సరైనదేమో. నువ్వు కాదు పున్నమి, నీలాంటి అమ్మాయిని మా దగ్గరికి చేర్చాడు దేవుడు. అందుకు మేమెంతో పుణ్యం చేసుకుని ఉండాలి కదా. ఆయన నువ్వు మాట్లాడకుండా ముందు కడుపు నిండా తిను, తినమ్మా. ఏంటి పృథ్వీ, ఏమైంది? రాజమాత ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు, ఇప్పుడు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఏంటది? జాబిలిని దూరం చేసిన ఆ భగవంతుడు పున్నమిని దగ్గర చేశాడు. జాబిలి లేని లోటుని పున్నమితో తీరుస్తున్నాడని. అవును పృథ్వీ, నాకు కూడా జాబిల్లి వేరు పున్నమి వేరని అనిపించదు. ఇద్దరి మీద ఒకే ప్రేమ ఉంది. పున్నమికి పెళ్లి సంబంధం వచ్చి అమెరికాకి తీసుకెళ్లిపోతారని తెలిసినప్పుడు, జాబిల్లి కనిపించకుండా పోయినప్పుడు ఎంత బాధేసిందో, ఎంత భయం వేసిందో, అంతే బాధ అంతే భయం పున్నమి విషయంలో కూడా అనిపించింది. అదృష్టం ఏంటంటే కనీసం పున్నమితో కలిసి ఉంటున్నాం, కలిసి తింటున్నాం. తిను తిను. నీకే దిష్టి తగలదు ఇంకా. జాబిల్లి దూరమయ్యి పున్నమి దగ్గర కాలేదయ్యగారు. దూరమైన జాబిల్లే పున్నమిలా దగ్గరికి చేరింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.